సుప్రీం రెడ్డి బిఎస్ఎఫ్ నానెమ్స్ కంపెనీల కూరగాయల విభాగానికి డైరెక్టర్ మ్యాన్ గా పనిచేస్తానా. నేను వచ్చేసి పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలు చూసుకుంటా. అదేవిధంగా నాతోని పురుగు మందులకు సంబంధించిన బిఎస్ఎఫ్ పురుగు మందుకు సంబంధించిన కిరణ్ రెడ్డి సార్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు నేను విత్తనాల గురించి చెప్పినా మళ్ళీ మీకు ఏ విధంగా ఇప్పుడు మీకున్న తెగుళ్ళు కానీ పురుగుల మందుల గురించి కానీ మీకు కూడా ఇన్ఫర్మేషన్ కావాలని కిరణ్ సార్ కూడా తీసుకురావడం జరిగింది. ఆయన కూడా మనతో పాటు మనం దీని గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా ఆయన కూడా ఒక 10 నిమిషాలు పురుగు మందులు ఏ టైంలో వాడాలి, ఎట్లా వాడాలనే దాని గురించి కూడా చెప్తాడు. ముఖ్యంగా చూసుకుంటా మనది బిఎస్ఎఫ్ లా ఈ నన్నేమ్స్ అనేది కూరగాయల విభాగానికి సంబంధించింది. ఇది నెదర్లాండ్ బేస్డ్ కంపెనీ అన్న. ఈ వెజిటేబుల్ సంబంధించిన హెడ్ క్వార్టర్ నెదర్లాండ్ లో ఉంది. ఈ బిఎస్ఎఫ్ అనేది జర్మన్ బేస్డ్. అంటే ఇది బహుళ జాతి కంపెనీ. ఇది ఒక భారతదేశంలో కాకుండా ఈ విత్తనాలు అనేది మనం 37 దేశాలలో మనం విత్తనాలు అమ్మడం జరుగుతుంది. మనం విత్తనాలు చూసుకుంటే కూడా బెండ నుంచి మొదలుకుంటే వాటర్ మిలన్ కంటే ఏబీసీలో ఇంగ్లీష్ ఏబీసీలలో బి నుంచి మొదలుకుంటే డబ్ల్యూ వరకు మన దగ్గర 67 రకాలకు సంబంధించిన కూరగాయల రకాలని మనం మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఏరియాలో ఇక్కడ మనం సాగు చేసేది మిరప కాబట్టి మన మిరపకు సంబంధించిన రకాలు కూడా మన ఏరియాలో ఇప్పటివరకు మనం సాగు చేసినవి ఈ డీడీ ఉంది, దేవునూరు డీలక్స్ ఉంది, 341 ఉంది, మీనల్ ఉంది. అదేవిధంగా ఇంకోటి బ్యాడిగల ర్యాలీ రెడ్ అనేది కూడా మన ఏరియాలో ఇవ్వడం జరిగింది. ఏ రకం కూడా చూసుకున్నా కూడా మీరంతా గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఈ బిఎస్ఎఫ్ ననెమ్స్ కంపెనీకి సంబంధించిన ఈ మిరప రకాలు అనేది మీరు సాగు చేస్తూ ఉన్నారు. మీరు దాని నుంచి లాభాలు తీసుకున్నారు. కొద్ది వరకు దాంతో నష్టాలు అంటే సాధక బాధకాలు ఏవైతే 2 ఉంటాయి అవన్నీ మీరు అనుభవించున్నారు. అయినా కూడా మనం ఈ దేవునూరు డీలక్స్ గురించి మీ ఊరికి పెట్టింది పేరు. అయినా కూడా మళ్ళొకసారి దీని గురించి మీ అందరితో కలిసినట్టు ఉంటుంది, మళ్ళీ మాట్లాడినట్టు ఉంటుందని మనందరూ ఇక్కడ గ్యాదర్ చేసి ఒకసారి చూపించడం జరుగుతుందన్న. ముఖ్యంగా ఈ దేవునూరు డీలక్స్ అనే రకానికి మనం దీంట్లో చూసుకుంటే ఇది సాంప్రదాయబద్ధమైన బ్యాడ్గా రకం. అంటే ఒకప్పుడు బ్యాడ్గలల్లా కర్ణాటక బ్యాడ్గా మాత్రమే ఉండే. ఆ కర్ణాటక బ్యాడ్గకు హైబ్రిడ్ అనేది లేకుండా సమయంలో మన దేవునూరు డీలక్స్ అనేది ఈ బ్యాడ్గా సెగ్మెంట్. అంటే బ్యాడ్గా అంటే ఏం లేదన్నా కాయ ముడతొస్తుంది, పూర్తిగా ముడతొచ్చే రకాలను బ్యాడ్గా రకాలు అంటాం. అట్లా సాంప్రదాయబద్ధమైన బాడిగలల్లా వాటిలో ఇంకా తెగుళ్ళు ఎక్కువ ఉన్న సమయంలో కొద్ది వరకు రైతుకు అధిక లాభం, అధిక దిగుబడి రావాలని ఉద్దేశంతో తయారు చేసిన రకం ఈ దేవునూరు డీలక్స్ అనే రకం. ఇది మనం కాపు చూసుకుంటా కూడా ఇది మనం ఎక్కడైనా ఏ చెట్ల చూడొచ్చు. విపరీతమైన దిగుబడి ఫ్రూట్ లోడ్తోని మనకు ఆకర్షణీయంగా కనబడుతుంది. అదేవిధంగా కాయ కలర్ కూడా మనకు ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో 1-2 సంవత్సరాలు మనకు ధర ఉన్నా లేకుండా కోల్డ్ స్టోర్లో పెట్టినా కూడా దీని కలర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గది. మనం ఇప్పుడు తెంపినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మళ్ళీ సంవత్సరమైనా కూడా దాని కాయ కలర్ అనేది ఆ విధంగానే ఉంటుంది. మళ్ళీ ముఖ్యంగా చూసుకుంటే మీరు ఇక్కడ సాగు చేసిన ప్రతి ఒక్క రైతు కూడా తాలుతో అధిక సమస్య ఎదుర్కొంటుంది. కానీ అన్న 2 నిమిషాలే. ఈ దేవునూరు డీలక్స్ అనే దాంట్లో మీకు తాలు శాతం అనేది తక్కువ ఉంటుంది. ఈ తాలు శాతం తక్కువ ఎందుకు ఉంటుంది అంటే దీంట్లో గింజలు అనేది అధిక మోతాదులు ఉంటాయి. గింజలు ఎప్పుడైతే అధికంగా ఉంటాయో అప్పుడు మనకు తాలు శాతం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. మీరు వేరే రకాల తాలు ఎక్కువ వచ్చి దీంట్లో తక్కువ వచ్చినా కూడా మీరు అందరూ అనుభూతి చెందే ఉంటారు. మీరు దాని అనుభవం ఇంతకుముందు పూర్వ అనుభవం ఉండే ఉంటుంది. దీంట్లో కలర్ వేలు చూసుకుంటున్నా మనకు 180 ఆస్టా అని ఉంటుంది. అంటే 180 ఆస్టా అంటే ఇది ఇండస్ట్రీలనే ఒక మంచి బెంచ్ మార్క్ దాటిపోయిన అంటే ఫస్ట్ టైం ఇది కలర్లా మనకు అధిక శాతం 180 ఆస్టా అనేది మన కలర్ను కరెంట్ ఎట్లయితే ఓల్డ్స్ అని కొలుస్తామో కలర్ను మనం ఆస్టాలలో కొలుస్తాం. 180 ఆస్టా అంటే మనం మార్కెట్కి వెళ్ళినామంటే వేరే రకాలలో కూడా డీడీకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే ఆస్కారం ఉంటుంది. మీరు డీడీలలో ఎన్ని రకాల డీడీ తీసుకెళ్ళినా కూడా మీరు మార్కెట్లో కూడా పాత డీడా కొత్త డీడీ అంటే పాత డీడీ అంటే ఒరిజినల్. ఈ డీడీ అనేది తయారు చేసిందే బిఎస్ఎఫ్ ననెమ్స్ కంపెనీ. మీరు ఒరిజినల్ డీడీ పాత డీడీ ఏదన్నా కూడా ఈ దేవునూరు డీలక్సే. మన కాయ సైజు కూడా అన్న మనకు 15 నుంచి 16 సెంటీమీటర్ల పొడుగు వస్తుంది. అదే చూసుకుంటే దాని నిండుగా గింజలు ఉండడం వల్ల మనకు తూకాలు బరువు శాతం అనేది వేరే రకాలతో చూసుకుంటే ఇవి బరువు కూడా మనకు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇంకోటి చూసుకుంటే మీరు అందరు ఇక్కడ మీరు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క రైతు మాట్లాడేది ఏంటంటే ఆకుమచ్చ తెగులు అనేది మనకి ఎక్కువ వస్తుందన్న అది ఒక్క కారణం వల్లనే మనకి ఇక్కడ ఎకరేజ్ తగ్గడం అనేది కూడా జరిగిందని మీరు అందరికి చెప్పడం. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఏదైనా సరే మనకు తెగులు మన కళ్ళారా చూసినాకనే మనకు కొట్టడం అలవాటు. ఇక్కడ ఏ రైతుని అడిగినా కూడా ఫిబ్రవరి మంత్లో మాకు ఎక్కువ వరకు ఆకుమచ్చ తెగులు వచ్చిందన్నారు. ఫిబ్రవరి మంత్లో మనకి ఎక్కువ ఎందుకు వచ్చిందంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో టెంపరేచర్ అనేది చాలా తగ్గిపోతుంది. ఈ టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు ఆకు మీద తేమ శాతం అనేది పొద్దుడు కూడా పేర్కొని అది సరైన సమయాలు ఆరని సమయంలో ఏమైతే అంటే దానికి ఆకుమచ్చ తెగులు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి మనం చేయాల్సిన పరిష్కారం ఏంటంటే మీకు ఫిబ్రవరి నుంచి వస్తున్నారు కాబట్టి మీరు జనవరి నుంచే ఒకసారి మరివాన్ అంటే మీరు వేరే అనుకోకూడదు. బిఎస్ఎఫ్ కంపెనీకి సంబంధించిన మరివాన్ అనే తెగులు మందు ఉంటుంది అదొకసారి. దాని తర్వాత సెర్కాడిస్ ప్లస్ అనే మందు ఒకటి,
దాని తర్వాత వేరే కంపెనీకి సంబంధించిందైనా సరే మనకు తేమ శాతం అంటే మన టెంపరేచర్ అనేది తగ్గుదలకు వచ్చింది 16, 17, 18 అట్లాంటి టెంపరేచర్ వచ్చింది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు తెల్లారి ఒక తెగులు మందును స్ప్రే చేసుకుంటే మీకు కొద్ది వరకు ఆకుమచ్చ తెగులు నుంచి ఉపశమనం వస్తుంది. కమింగ్ ఇయర్స్లో 1-2 ఇయర్స్లో మేము కూడా దీనికి రెసిస్టెన్సీ పవర్ అనేది జీన్ డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా మీకు ఈ తెగులు అనేది ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికీ మనం ఈ తెగులు నుంచి ఉపశమనం పొందాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆల్టర్నేట్గా తెగులు మందులను కొట్టుకుంటూ ఉండాలి. మనం వచ్చిన నాడే కొడదామంటే ఇంకోటి ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు దాని ఎర్లీ స్టేజ్లో రెండింటి సిమ్టమ్స్ కూడా సేమ్ ఉంటాయి. చిన్న మచ్చలాగా వచ్చి తర్వాత బూడిద ఫామ్ అవుతుంది. మనకు ఒకసారి బూడిద తెగులు వచ్చిందంటే అది కూడా విపరీతంగా విజృంభిస్తుంది. ఎందుకంటే దాన్ని మొదటి దశలో మనం గుర్తించి దానికి మందు ట్రీట్మెంట్ చేసినామంటే దాని నుంచి తగ్గుదల అనేది ఆగిపోతుంది. అక్కడికి ఆగిపోయి మనకు పంట కూడా హెల్తీగా ఉంటుంది, దిగుబడి కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరు గతంలో ఏదైతే 30-35 క్వింటాల దిగుబడి తీసుకున్నాక మీకు అప్పుడు తెగులు రాలే అని ఎప్పుడు అన్నారో అట్లాంటి పరిస్థితులే మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు జనవరి నుంచే కొద్ది వరకు ఈ తెగులు సంబంధించిన మందులు దీంట్లో ఒకటి నెగిటివ్ ఉన్నది అంటే ఏదైనా పాజిటివ్ ఉన్న చోట నెగిటివ్ అనేది కామన్. కానీ దీంట్లో మీరు అధికంగా మీరు ఫేస్ చేసింది బూడిద మన ఆకుమచ్చ తెగులు. కాబట్టి దీనికి ముందు నుంచే మీరు కాస్త మందులు కొట్టుకుంటే దాని నుంచి మీకు 100% ఉపశమనం దొరుకుతుంది. అదేవిధంగా మీరు అందరూ కూడా ఎక్కువ దిగుబడి రావాలి, తాలు తక్కువ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఈ బ్యాడ్గా రకాల ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏదైనా మాది బ్యాడ్గా అందరూ అంటారు. కానీ వాళ్ళందరికంటే ముందు మీరు ఎప్పుడు సాగు చేసింది అప్పటి నుంచి నాకంటే ఎక్కువ మీకే అనుభవం ఉంటుంది. ఈ డీడీ అనే రకం గత ఏళ్ళ నుంచి ఉన్నది, ఇంకా ఏళ్ళ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. మన బిఎస్ఎఫ్ కంపెనీ గురించి చెప్పుకోవాలంటే కూడా ఇది 2 ప్రపంచ యుద్ధాలు చూసిన కంపెనీ. వేరే ఏ కంపెనీ కూడా మనకు కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని సంవత్సరాల తర్వాత కనుమరుగైపోతాయి కంపెనీలు. అంటే ముఖ్యంగా పురుగు మందులు కాకుండా విత్తనాల కంపెనీ ఇవాళ ఉన్న కంపెనీ మళ్ళీ 10 సంవత్సరాలకు ఉంటుందన్న గ్యారెంటీ ఉండదు. ఎందుకంటే అన్ని హైదరాబాద్ బేస్డ్, బెంగళూరు బేస్డ్ కంపెనీలు చాలా ఉన్నాయి. అట్లాంటి వాటిలా కాకుండా మనకు ఇవాళ ఉంటుంది, ఈ తరానికి ఉంటుంది, తర్వాత తరానికి కూడా మనం ఈ విత్తనాలు అనేవి మనం కొత్త రకాలు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ మనకు రైతులకు అభివృద్ధి చెందడానికి ఇస్తూనే ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తప్పకుండా ఈ డీడీ అనే రకాన్ని, అదేవిధంగా 341 ఏదైనా కూడా ఒక రకం మంచిదైందంటే ఇప్పుడు ఫోన్లలో కూడా ఒక మంచి బ్రాండ్ ఫోన్ వచ్చిందంటే దానికి తగ్గట్టుగా సేమ్ అట్లే తయారు చేసి మార్కెట్లకు ఇస్తూ ఉంటారు. దీనికంటే ధర తక్కువ ఉండొచ్చు, కానీ బ్రాండ్ ఎప్పుడైనా దయచేసి మీరు ఏది వాడినా కూడా తప్పకుండా మీరు ఆచితూచి మంచి వెరైటీని ఎంచుకోండి. మీకు ఏదైనా రకం ఇది దానిలాగానే ఉంటుంది, దానిలాగానే కాస్తుంది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి కొంచెం ఆలోచించి నమ్మండి. ఎందుకంటే ఏ రైతైనా సరే ఒక్కసారి విత్తనం పెట్టిందంటే ఆయన 6 నుంచి 8 నెలల టైం ఆయన చేనులో వెచ్చించాల్సిందే. ఒకవేళ కనుక మీరు మంచి విత్తనాన్ని ఎంచుకున్నట్లయితే మీ విలువైన సమయం వృధా అయినట్టే, ఆర్థికంగా కూడా దెబ్బతిన్నట్టే. కాబట్టి మంచి విత్తనాలు తీసుకోండి. మీకు మార్కెట్లో పోయినా కూడా ఇది డీడీ లాంటిది అంటారు, ఇది 341 లాంటిది అంటారు. అట్లయినా మీరు ఒరిజినల్ తీసుకుంటే మీకు దానికి మించిన దిగుబడి, దానికి మించిన రక్షణ మీకు అనేది మీకు గ్యారంటీ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏది తీసుకున్నా కూడా దయచేసి మీకు లోకల్ ఉండే డీలర్ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడో ఆన్లైన్లోనో లేదంటే బయట వరంగల్లో లేదంటే ఇంకా అనంతపూర్లోనో ఎక్కడో 10 తక్కువ వచ్చిందని లేదంటే మాకు అక్కడి నుంచి బల్క్లో వచ్చిందని తీసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా మీకు ఏదైనా ఇబ్బంది జరిగింది అట్లాంటి సమయంలో కంపెనీ నుంచి మేము రావడానికి చూడడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీకు ఎటువంటి నష్టపరిహారం కానీ మీకు ఏ విధంగా సాయం కానీ చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే మీరు ఎక్కడ తెచ్చారు అనేది మీరు లోకల్ డీలర్ దగ్గర తీసుకుంటే లేదంటే మాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటే మేము వాళ్ళతో కొట్లాడి మరి మీకు విత్తనాన్ని ఇవ్వడానికి ఏదైనా నష్టపోయినా, జర్మినేషన్ రాకపోయినా సరిగ్గా పంట రాకపోయినా కూడా మీ తరఫున మాట్లాడడానికి మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, ఒక భరోసా ఉంటుంది. మీరు ఎక్కడో తీసుకున్నప్పుడు మేము వచ్చి ఫలానా రైతుకు నా ఏరియా నష్టపోయినా నేను కంపెనీ చెప్పడానికి ఉండదు, వాళ్ళు కూడా మీకు ఏం చేయడానికి ఉండదు. దయచేసి మీ ఏ విత్తనం కానీ లోకల్లో కొనుక్కోండి, గ్యారంటీ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఆన్లైన్లో కూడా మనం యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే ఈ డీడీ బాగుంటుంది, ఆ డీడీ బాగుంది అని ఒక 100 రకాల డీడీల గురించి చెప్తారు. కానీ ఆ డీడీ ఆ రోజు వరకు మంచిగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నారు ఫస్ట్ కోత పడ్డాక ఈ డీడీలో కూడా మచ్చ వస్తాయని. ఈ మచ్చ వచ్చి పోయింది మీకు ఎవరికి తెలియదు. ఫస్ట్ ఇప్పుడున్న వారికి ఇప్పుడు ఒక వీడియో తీసుకొని మేము ఎవరికైనా చూపించినామంటే ఆ తోట బాగున్నది, నీట్గా ఉన్నది, చెట్టు నిండా కాపు ఉన్నది, బాగున్నది దీన్ని నమ్మి పెడతారు. తర్వాత వచ్చే పరిణామాలను ఏ రైతు కూడా చూడడు, ఎందుకంటే దాని కంపెనీ వాళ్ళు కూడా చూపించరు. కానీ మీకు లోకల్గా ఇప్పుడు మీ చుట్టుపక్కల ఏ రైతులు అవుతున్నారో వాళ్ళందరూ సాగు చేస్తూ ఉంటారు. డీడీ పెట్టినాం, దేవుని డీలక్స్ పెట్టినాం, అది ఎట్లున్నది, లాస్ట్ కోత వరకు ఎట్లున్నది కూడా మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి మీ లోకల్ ఉండే ఏ రైతు అయినా సరే
వాళ్ళు సాగు చేసిన రకాలను మీరు తెలుసుకొని మరి మీరు సాగు చేసుకోండి. ఎందుకంటే మొదటి చెప్పినట్టు ఏ విత్తనాన్ని పెట్టినా కూడా మీరు 6 నుంచి 8 నెలల టైం, అంటే 1 సంవత్సర కాలం మీరు దాన్ని వెచ్చించాల్సిందే. 1 సంవత్సర కాలంలో మీరు ఒక పురుగు మందు కానీ ఒక తెగులు మందు కానీ ఏదైనా దాంట్లో తప్పులు ఒప్పులు జరిగినా కూడా ఇంకొక మందు కొట్టుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ విత్తన విషయంలో మీకు ఎట్లాంటి ఆస్కారం ఉండదు. కాబట్టి తప్పకుండా మీరు మంచి విత్తనాలు తీసుకోండి, సెగ్మెంట్ అని కాకుండా ఒరిజినల్ అడిగి తీసుకోండి, మంచి దిగుబడులు పొందండి. వచ్చేసరికి కొంచెం తప్పకుండా ఈ డీడీ అనే రకాన్ని దేవుడు డిలక్షన్ మీరు అందరూ సాగు చేస్తారనుకుంటున్నా. అదేవిధంగా ఈ 341 అనే రకం, దాంతోపాటు మన దగ్గర మీనాల్ ర్యాలీ రేట్ అని కూడా బ్యాటింగ్లో ర్యాలీ రేట్ కూడా ఉంది. కాబట్టి మీరు అందరు తప్పకుండా ఉచ్చి రైతులలో మీరు వాడుతారని ఏదో ఒక రకాన్ని కొద్ది మోతాదులైనా వాడతారు. మీరు ఒరిజినల్ వాడినప్పుడే మీకు అసలుకు నకిలీకి రెండింటికి తేడా తెలుస్తుంది. మీరు ఏదైనా సరే పాత డీడీ అడిగి తీసుకోండి, పాత 341 అడిగి తీసుకోండి. అప్పుడే మీకు దాంట్లో ఉండే తేడాలు అనేది మీరు గమనించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటన్నా మనకు ఈ తెగుళ్ళ గురించి ఈ పురుగుల గురించి ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే మన కిరణ్ సార్ చెప్తాడు. ఆయన కూడా ఒక 10 నిమిషాలు అని చెప్పి ముగిస్తాడన్న. అందరికీ నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి. నేను పురుగుల విభాగంలో చేస్తుంటా BASFలో. పాత కరీంనగర్ జిల్లా అంతా చూస్తుంటాను. ముఖ్యంగా డీడీలో ఇందాక రైతులు చెప్తున్నారు ఎక్కువ పండాకు వస్తుంది, ఎక్కువ ఇది వస్తుందని చెప్తున్నారు. పండాకి మన BASFలో మెరివాన్ అనే మందు ఉందండి. న్యూట్రియంట్స్గా తెగులు మందు ఇది. మెరివాన్ అనేది చూసుకుంటే ఎకరాకి 80 ml ఇది. ప్రతి తెగులు మందు పైన ఆకుపై వరకే పనిచేస్తుంది. ఈ మెరివాన్ అనేది ఆకు లోపల వరకు చొచ్చుకుపోయి ఆ తెగుల్ని చంపేసి ఆకు లోపల స్ఫటిక రూపంలో ఉండిపోయి మళ్ళీ తెగులు ఎంటర్ అవ్వగానే దాన్ని అటాక్ చేస్తుంది. 20 రోజులు పనిచేస్తూ ఉంటుంది. మనకి ఎక్కువ కాయ పట్టే టైంలో దీంట్లో ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి పండాకు అనేది ఈ టైంలో మీరు కాయ చిన్న పిండి పడే టైంలో కానీ కాయ పండైన తర్వాత కూడా ఎకరానికి 80 ml మెరివాన్ కొట్టుకున్నట్టయితే పండాకు 80% కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు ఈ జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి కానీ బాగా చలివాళ్ళు ఎక్కువ వస్తుంటుంది పండాకు. దానికి కొత్తగా ఈ సంవత్సరమే మనం కొత్త తెగులు మనం తీసుకొచ్చాం, సెర్కాడిస్ ప్లస్ అని. ఈ సెర్కాడిస్ ప్లస్ అనేది ఆకు మీద పండాకు రానికుండా మచ్చలు రాకుండా, అదేవిధంగా కాయ కుళ్ళు కాయ మీద మచ్చ రాకుండా కాపాడుతుంది. సెర్కాడిస్ ప్లస్ అనేది చూసుకుంటే ఎకరాకి 320 ml అనేది ఈ టైంలో కొట్టుకున్నట్టయితే మీకు కాయ కుళ్ళు రాదు, బూడిద తెగులు రాదు, మనకి పండాకు కూడా రాదు. చాలా వరకు ఈ 2 కెమికల్స్ చాలా అడ్వాన్స్ కెమికల్స్. తెగులు మందులు ఉన్నాయి, అన్ని అయ్యే మాలిక్యూల్స్ ఉన్నాయి, అన్ని కంపెనీల పేరు మార్చింది. ఈ మెరివాన్ అనేది ఈ సెర్కాడిస్ ప్లస్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీలు ఏ కంపెనీలో BASF దగ్గరే ఉన్నది. చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఆకు లోపల చాలా వరకు చొచ్చుకుపోయి తెగుల్ని చంపేసి అట్లాగే స్ఫటిక రూపంలో అతకు పెట్టుకొని ఉంటుంది. మళ్ళీ తెగులు పెరిగినప్పుడు మళ్ళీ దాని మీద అటాక్ చేస్తూ ఉంటుంది. మెరివాన్ వచ్చేసరికి ఎకరాకి 80 ml. మీరు పండాకు మెయిన్గా మనకి ఎప్పుడంటే పూత టైంలో ఎక్కువ కనపడుతుంది, తర్వాత కాయ సెట్ అయిన తర్వాత కనపడుతుంది. పూత టైంలో ఒకసారి కొట్టుకోవాలి మెరివాను, కాయ సెట్ అయిపోయిన తర్వాత ఒకసారి కొట్టుకుంటే మీకు ఈ పండాకు సమస్య అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెర్కాడిస్ ప్లస్ అనేది కాయ కోసే ముందు కొడితే ఇప్పుడు వచ్చే పండాకును కంట్రోల్ చేస్తుంది. తర్వాత మీరు కళ్ళల్లో కోసిన తర్వాత కూడా మీకు కాయకుళ్ళు కానీ ఇది పెరుగుతూ ఉంటుంది. ఒక 2-3 కాయలు ఉంటే అది స్ప్రెడ్ అయిపోతే అన్ని కాయలకు వస్తుంది. ఈ సెర్కాడిస్ ప్లస్ అని కొట్టడం వల్ల కళ్ళల్లో కూడా తెగులు పెరగకుండా తెగులు కంట్రోల్లో ఉంటుంది. మనకి ఈ మెరివాన్ అనేది 1000 రూపాయలు ఉంటుందండి ఎకరాకి 80 ml. సెర్కాడిస్ ప్లస్ అనేది 320 ml, అది కూడా 1000 రూపాయలు ఉంటుంది ఎకరాకి. మీకు సెర్కాడిస్ ప్లస్ కొట్టుకోవడం వల్ల కళ్ళల్లో కోసిన తర్వాత కూడా తెగుళ్ళు స్ప్రెడ్ కాకుండా వేరే కాయ మీద స్ప్రెడ్ కాకుండా కాపాడుతుంది. మీకు ఏంటంటే అంటే BASF ఈ పురుగుల మందు విభాగం 190 దేశాల్లో ఉంది. అంటే 200 దేశాల్లో 190 దేశాల్లో వాడుతున్న మందులు ఎక్కడ కూడా మనం అమ్మేది. మనం ఎక్కువ ఏంటంటే యూట్యూబ్లు చూసి దానికి బాగా ప్రమోట్ అయిపోతున్నాం. యూట్యూబ్లో ఏంటంటే 50,000 ఇస్తే ప్రమోట్ చేసేస్తున్నారు. మీరు చాలామందికి ఫోన్ చేస్తే 50,000 ఇవ్వండి మేము హైలప్ చేస్తామంటున్నారు. యూట్యూబ్కి 20,000 ఇస్తే వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. యూట్యూబ్లు చూసి కొట్టుకున్నట్టయితే మనకి బాగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది కానీ లాభం ఉండదు. మీకు నమ్మకమైన కంపెనీలు 160 సంవత్సరాలు ఉన్న కంపెనీలు వీటిలో వచ్చి చాలా బాగుంటాయి మందులు. మీ డీలర్ షాప్ దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఇవి వాడుకున్నట్టయితే మీకు ఎక్కువ కంట్రోల్ ఉంటే ఎక్కువ మీకు తెగులు రాకుండా కాపాడుకోవడానికి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇది న్యూట్రియంట్స్ కాదండి, మెరివాన్. ఇది మెరినో కాదు, మెరివాన్ 80 ml. మెరినో వేరు, మరివాన్ వేరు. మరివాన్ అనేది తెగులు మందు, మెరినో అనేది న్యూట్రియంట్స్. అది మీరు దాన్నే కొట్టి దీన్ని కొట్టిన మాత్రం అపోహలు ఉండకండి. ఇంకోటి ఏదైనా సరే మీరు బయోలు వాడేదానికి బ్రాండ్ వాడడానికి తేడా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఏ మాలిక్యూల్ ఉంటుందో దానికి కూడా రాసి ఉంటుంది. కానీ మన దాంట్లో ఏ మందు ఉన్నది, దాన్ని ఎప్పుడు కొట్టాలి, ఏ పంట మీద కొట్టాలి, ప్రతిదీ కూడా మనం ఒక లేబుల్ చేసి
దానికి అటాచ్ చేసి ఇస్తాం. ఆ లేబుల్ మీద ఉన్న దాని ప్రకారం మనం వాడుకుంటే మనకు 10 నుంచి 15 రోజులు అనేది పంట వ్యవధిలో దానికి రక్షణ మనం పొందవచ్చు. వేరే మందులు మీరు ఏది కొట్టినా కూడా అంత సెక్యూర్ ఉంటుందని ఉండదు. సేమ్ విత్తనంలో కూడా ఏదైతే ఒరిజినల్ ఉంటుందో మిగిలిన ఏ టీడీ రకమైన ఇది చెప్పేది ఇట్లా మీలాంటి ప్రొడక్షన్ ఇచ్చిన కాడ లేదంటే మీలాంటి రైతులు సాగు చేసిన కాడ ఆ విత్తనాల నుంచి మళ్ళీ తీసుకొని వాళ్ళు సాగు చేసేది తప్పితే వాళ్ళకు మా పేరెంటల్ లైన్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి మీరందరూ సాగు చేస్తే ఎప్పుడు కూడా ఒరిజినల్ టీడీ ఒరిజినల్ 341 అని అడిగి తీసుకోండి, లోకల్లో తీసుకోండి. మీకు ఎట్లా కావాలన్నా కూడా వాళ్ళు మీకు సపోర్ట్ ఉంటారు, మేము వాళ్ళకి సపోర్ట్ ఉంటాం. కాబట్టి మీరందరూ ఏదైనా కూడా రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ మా అందరికి జీతాలు ఇచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. అన్న తప్పకుండా మీరందరూ లోకల్లో తీసుకుంటే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మేము కూడా వాళ్ళతో కాంటాక్ట్ ఉంటాం. ఇంకోటి ఏ రైతు అయినా సరే అన్న లాస్ట్ ఒక నిమిషం